తెలంగాణలో క్యూర్ పరిధిలో తొలి విడతలో 16 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పనులు ప్రారంభం కానున్నాయి. కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల్లో 4 టవర్లు నిర్మించనున్నారు. ఒక్కో టవర్లో 120 చొప్పున ప్లాట్లు ఉంటాయి. ఇలా మొత్తం 480 ప్లాట్ల నిర్మాణం జరుగుతుంది. దీనికోసం 43.20 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్కు సుమారు 90 ఎకరాలను ఎంపిక చేశారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ఒకసారి చేపట్టి ముగించేది కాదు. ఇది నిరంతర గృహ నిర్మాణ పథకం. ఈ ఏడాది 1,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుల ఆన్ డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఇక కొన్ని ప్రాంతాల్లో భూమి వాటా విలువ ఒక్కో లబ్ధిదారుడికి సుమారు 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంది. ఇలాంటి పైరవీలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో లక్కీ డిప్ ద్వారా ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.